హాయ్, వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణ్ జాయ్ఫుల్ జర్నీస్. మీకు తమ్లైన్లో చూపెట్టా కదా బిగ్గెస్ట్ స్కామ్ అని. ఇదే గోవాలో జరిగే బిగ్గెస్ట్ స్కామ్ ఏమైనా ఉందంటే రెంటల్ బైక్స్. ప్రతి ఒక్కడు స్టార్ట్ చేసే బిజినెస్ అదే, అండ్ ఈజీ ఆల్సో. ఎవడెవడో బైక్లు వేసుకొని వస్తారు, డిఫరెంట్ నెంబర్స్, డిఫరెంట్ పర్సన్స్. మనకు ఫోన్లో ఒక రేట్ చెప్తారు, దగ్గరికి వచ్చాక ఇంకొక రేట్ మారిపోద్ది, పర్సన్ మారిపోతాడు. కంప్లీట్ చాలా పెద్ద స్కామ్ ఇది, చాలా కేర్ఫుల్గా ఉండాలి. వీడియోలు తీసుకుంటున్నాడు వీడి బండికి, నాకు అదే అర్థం కావట్లేదు. నాకు ఎంత డౌట్ ఉందంటే బండి తీసుకున్న దాకా చాలా డౌట్ ఉంది. నెక్స్ట్ ప్రైస్ కూడా చాలా ఎక్కువ, 600. టైమింగ్ కూడా వెరీ హార్డ్ టైమింగ్, 10 to 7 అంట. అంటే 1 day కౌంట్ కాదంట, 24 hours ఫార్మేట్ కాదంట. మేము 1 o'clock దిగాం మద్గంలో, సో మేము 600 పే చేసేయాలి ఈరోజు కూడా. పల్లలంకి వచ్చాం. రోడ్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది, మగ్గం టు పల్లలం, సౌత్ గోవా. అస్సలు మీరైతే మిస్ అవ్వకండి, నా లైఫ్లో బెస్ట్ ఎక్స్పీరియన్స్ మాట. ఆ రోడ్ కానీ, ఈ బీచ్ కానీ, మీరు స్టే ఉండాలనుకుంటే పల్లలం దగ్గరే మీరు ఉండొచ్చు. అక్కడ రూమ్స్ అవైలబుల్ ఉంటాయి. పల్లలం అనేది ఒక చిన్న విలేజ్లో ఉంటుంది, బాగుంటాయి రూమ్స్, మీకు ఫెసిలిటీస్ అన్నీ బాగానే ఉంటాయి. సరే మీరు వెళ్ళాక చెక్ చేసుకోండి, ఒకవేళ ఆన్లైన్ బుకింగ్ అవ్వకపోతే. ఆన్లైన్ కూడా పెద్ద ఏమి ఉండవు, సర్వర్ పట్టుకో ఒకటి ఉందంతే. చూడండి ఒకసారి, వెళ్తే మీకు అర్థమైపోద్ది. సో బీచ్లోకి ఎంటర్ అయిపోయాం. బెస్ట్ రష్యన్ బీచ్ ఇది. అసలు గోవా ట్రిప్లో నాకు ఇది ఇచ్చిన కేకింగ్ ఏది ఇవ్వలేదు, చాలా బెస్ట్ మాట. సో నా ట్రిప్లో ఫస్ట్ day 1 ఇదే. చాలా మంచి ఫీల్ వచ్చింది నాకైతే. పోలాలం బీచ్ చూడండి, ఇక్కడ నైట్ లైఫ్ ఎంత బాగుందో. మొత్తం కంప్లీట్ రెస్టారెంట్స్, ఎక్సలెంట్ ఉంది ఇక్కడ అంతా. కంప్లీట్ అదర్ కంట్రీ పీపుల్ రెస్టారెంట్స్ ఉన్నారు, అలాగే స్టేట్స్ నుంచి వచ్చారు చాలామంది. మేము కూడా మాట్లాడాం. ఎక్సలెంట్ ఇక్కడ అంతా. నైట్ లైఫ్ అయితే చాలా బాగుంటుంది పోలాలం, సౌత్ గోవా. మేము ఎలా రీచ్ అయ్యామంటే, మీకు చూపెట్టా కదా ముందు వీడియోస్లో, మేము వాస్కో నుంచి మడ్గం వచ్చాం. మడ్గం నుంచి ఇక్కడికి రీచ్ అయ్యాం త్రూ బైక్, రెంటల్ బైక్. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి రెంటల్ బైక్స్ విషయంలో, ఎందుకంటే చాలా ఫ్రాడ్స్ మాట. మేము చాలా ఇబ్బందులు పడి మాత్రం వచ్చాం ఇక్కడికి. కానీ ఇక్కడ మాత్రం, ఇక్కడ మొత్తం కంప్లీట్ హ్యాపీనెస్ ఇక్కడ చూడగానే. ఎక్సలెంట్ ఇది మాత్రం. సీ బీచ్ ఎంత బాగుందో చూసారా. నైట్ టైం అరౌండ్ 7 అవుతుంది. సండే మాట టుడే. సో ఎక్సలెంట్ ఉండే. ఇక్కడే బార్స్ ఉన్నాయి, పబ్స్ ఉన్నాయి. నైట్ లైఫ్ అయితే మొత్తం చిల్ అవుతుంది అంతా ఈ బీచ్లో కంప్లీట్. గోవా పోలాలం బీచ్ చూసారా ఎంత బాగుందో నైట్ లైఫ్ కంప్లీట్. నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయాలి అసలు. ఒక్క వీడియోలు కూడా సరిగ్గా చూపెట్టలేదు. మేబీ నేను చూడలేదేమో, నాది మిస్టేక్ ఏమో, మరి నాకు తెలియదు. కానీ అసలు ఎక్సలెంట్ అండి. కంప్లీట్ ఒక వైబ్ ఉంది ఇక్కడ. అంత వైబ్ ఉందంటే అసలు నేనే కంప్లీట్ మ్యాడ్ అయిపోయాను నేనంటే. అసలు ఎంత బాగుందంట నైట్. నాకు ఇంకా ఇది ఇచ్చిన కిక్ ఇంకా ఇంకేది అవ్వలేదు అసలు. నేనైతే ఇంకా కంప్లీట్ మ్యాడ్ అయిపోయాను అసలు. ఎక్సలెంట్ క్యాండిల్ లైట్ డిన్నర్ చూసారా, అంత లైటింగ్, క్యాండిల్ లైట్ డిన్నర్, రెస్టారెంట్స్ ఎక్సలెంట్. మొత్తం ఇల్లు ఉంది, మొత్తం అన్ని విల్లాస్ ఇక్కడ, రిసార్ట్స్, కంప్లీట్ పబ్స్ ఉన్నాయి. ఇంకేది పడితే అది ఎక్సలెంట్. ఇక్కడ నుంచి మనం ఈ బటర్ఫ్లై బీచ్కి వెళ్ళడానికి కూడా ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. ప్రజెంట్ లేదు. ఇక్కడ కాయకింగ్ కూడా జరుగుతుంది చూసారా, కాయకింగ్ బోట్స్. సో ఎక్సలెంట్ అండి, మిస్ అవ్వకూడదు ఈ బీచ్ అయితే. చెప్తున్నాను కదా, మేము మార్నింగ్ నుంచి ఎంత ఎఫర్ట్ పెట్టామంటే మీకు కొన్ని నేను చెప్పుకోలేనా, అంత ఎఫర్ట్ పెట్టాం. ఎక్సలెంట్. వచ్చిన తర్వాత అయితే నాకు ఒక గుడ్ రిఫ్రెష్మెంట్ అయితే అనిపించింది. ఇదంతా కంప్లీట్ ఎంత వైబ్ ఉందంటే ఎంత వైబ్ ఉంది. ఖచ్చితంగా నేను మంచి వీడియోస్ ఇద్దాం అనుకుంటున్నా. మీరు ఎవరు ఈ ఛానల్ విజిట్ చేసిన ఫస్ట్ టైం, ఖచ్చితంగా ప్రీవియస్ 1-2 వీడియోస్ గోవా సిరీస్ అప్లోడ్ చేశాను, అవి చూడండి. అలాగే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఒపీనియన్ కామెంట్లో చేయండి. ఏమైనా ఇంప్రూవ్మెంట్ చేయాలంటే ఖచ్చితంగా నేను చేస్తాను. అండ్ ముందు మంచి వీడియో క్వాలిటీ కూడా ఇస్తా. కొంచెం నేను అరేంజ్ చేసుకుంటా. అంటే నేను ఇది నా ట్రయల్ అంతే, వర్కౌట్ అవుతుందో తెలీదు. సో జస్ట్ నాకేం దీని నుంచి ఇన్కమ్ జనరేట్ చేద్దాం అనేది జస్ట్ ఒక ట్రయల్ చేసి యూట్యూబ్ వీడియోస్ పెడదాం. నాకు ఇది ఒక డ్రీమ్ ఉండిపోయింది, అది ఫుల్ఫిల్ చేద్దాం అనుకుంటున్నాను. జస్ట్ యూట్యూబ్ ఛానల్ పెడదాం, అసలు
యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ పెడదాం. సింపుల్ థింగ్ కదా, మనం ఎక్కడికి వెళ్తే అక్కడ చిన్న వీడియో తీసి పెట్టడమే కదా. సో ఇట్ ఈస్ ఈజీ ప్రాసెస్. దీనికి మనం ఇన్వెస్ట్మెంట్ చేయక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. జస్ట్ ఫోన్ ఉండి కొంచెం మంచి మైక్ ఉంటే సరిపోద్ది. మంచి ఫోన్, మంచి కెమెరా, మైక్ ఉంటే సరిపోద్ది. ముందు కుదిరితే డ్రోన్ షాట్స్ అన్నీ కూడా నేను పెట్టగలను. కొంచెం అది టైం పడుతుంది. ఖచ్చితంగా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. చూసారా పోలవరం నైట్ వ్యూ ఎక్సలెంట్. అరౌండ్ 7 అవుతుందండి. ఈరోజు నేను సండే 30 హలో ఈరోజు సండే. ఎక్సలెంట్. మీకు కంప్లీట్ అరౌండ్ 7 అవుతుంది. ఇప్పుడే లైట్ ఫెయిల్ అవుతుంది స్లోగా. కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్. ఎంత బాగుందో చూసారా. హిల్ ఇన్ బిట్వీన్ 2 హిల్స్ నుంచి మనం బటర్ఫ్లై బీచ్కి వెళ్తాం. ఇక్కడ నుంచి స్టార్ట్ ఉన్నాయి. ఒక 500 to 1000 దాకా తీసుకుంటున్నారు ఛార్జెస్. మీరు మాత్రం కానీ ఇక్కడ ప్రతిదీ ఎంత ఫ్రాడ్ అంటే అంత ఫ్రాడ్. చాలా జాగ్రత్తగా మన డబ్బుని వృధా చేయకుండా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటూ రావాలి. ప్రతిదీ టైం పడుతుంది. ఏ పని చేసినా కానీ ఫస్ట్ టైం ఖచ్చితంగా టైం పడుతుంది. మాకు చాలా ఎదురయ్యాయి. ఈరోజు నేను చాలా గట్టిగా దెబ్బతిన్నాను, కానీ నాకు ఓకే, ఇది ఒక లర్నింగ్ లెసన్ లాగా. సో ప్రతిదీ ఎవ్రీ ఫెయిల్యూర్ అండ్ ఎవ్రీ బ్యాక్ స్టెప్, ఫ్రంట్ స్టెప్, వి లర్న్ సంథింగ్, రైట్? సో మీరు మాత్రం ఖచ్చితంగా ఈ ప్లేస్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. సౌత్ గోవాలో ఉంది ఇది. నియర్ టు వాస్కో డ గామా 67 km, అరౌండ్ 70 అనుకోండి. అండ్ ఆల్సో మడ్గామ్ నుంచి కూడా రీచ్ అవ్వచ్చు. నన్ను అడిగితే వాస్కోడ కన్నా మడ్గామ్ చాలా బెస్ట్. ట్రైన్ మీద వచ్చే వాళ్ళకి కానీ, ఫ్లైట్ మీద వచ్చే వాళ్ళకి కానీ వాస్కోకి వెళ్ళకండి. నేను వాస్కోకి వెళ్ళి అదే మిస్టేక్. మేము వాస్కోకి వెళ్ళి కూడా మేము పెద్ద అంత చేసింది ఏం లేదు. జస్ట్ ఒక రూమ్లో స్టే చేసాం. నా ఫ్లైట్ అరౌండ్ నైట్ 1 AM వెళ్ళింది. నైట్ రూమ్ అది చెక్ ఇన్ అయ్యేటప్పటికి 2 AM అయింది. మార్నింగ్ మేము వెకేట్ చేసి వచ్చాం అంతే. మడ్గామ్ వచ్చాం. మాకు అర్థమైపోయింది అక్కడి నుంచి ప్రజెంట్ ఇక్కడ కవర్ చేద్దామన్నా ఉన్నాయి. అక్కడ కూడా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, కానీ ఇంత మంచిగా లేవు. ఓకే, ఖచ్చితంగా మాత్రం మీరు మడ్గామ్ రీచ్ అవ్వడమే బెస్ట్. మడ్గామ్ నుంచి డైరెక్ట్ పోలవరంకి బస్సెస్ ఉన్నాయి, ఒకవేళ వెహికల్ లేదనుకుంటే. లేదంటే మడ్గామ్లో కూడా రెంటల్ వెహికల్స్ దొరుకుతాయి, కానీ చాలా ముప్పదిప్పులు పెడతారు మిమ్మల్ని రెంటల్ వెహికల్ అయితే. నేను ఒకటి చెప్తున్నా, కొంచెం చాలా కేర్ఫుల్గా ఉండాలి ఈ విషయంలో. నాకు అరౌండ్ 600 పడింది పర్ డే. 2 daysకి తీసుకున్నాం. చూసారు కదా క్యాండిల్ లైట్ డిన్నర్ ఎంత బాగుంటుందో. ఖచ్చితంగా మీరైతే ఎక్స్పీరియన్స్ చేయండి. మేము తర్వాత క్రికెట్ మ్యాచ్ కూడా చూసాం ఆ రోజు. చాలా బాగుంది. చివరిలో ఒక లొకేషన్ ఉంటుంది, ఎక్సలెంట్ ఉంటుంది. ఒకసారి వెళ్ళి అక్కడ ఫోటో దిగండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎక్కడితో ఎండ్ చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్.